హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే గోదావరి ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. అది మామిడికాయ చిలకడదుంప పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు: చిలకడదుంపలు ఒక పావు కేజీ తీసుకోండి, ఒకటి మామిడికాయ తీసుకోండి. మామిడికాయ పచ్చిగా ఉంటుంది, పైకి ఒక్కొక్కసారి లోపల పండిపోద్ది చూసారా, ఆ కాయ తీసుకుంటే మనకి చింతపండు అనేది ఉపయోగించిన అవసరం లేదండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, మామిడికాయ ఒక కాయ, పుల్లటి కాయ అయితే మనం ఇలాగ పీలౌట్ చేసేసి లోపల గుజ్జంతా ఒక అరకప్పు వస్తుందండి. ఒక కాయ అయితే పుల్లగా ఉండాలి, పండిపోతే ఒక్కొక్కసారి కాయలు చూసారా, అలా అయినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు. చింతపండు తిన్న వాళ్ళకి ఈ పులుసు చేసి పెడితే వాళ్ళకి పులుపుగా తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది. తర్వాత టమాటా యాడ్ చేయాలండి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకసారి మనం చిలకడ దుంపల్ని పీలౌట్ చేసేసి రౌండ్కి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతాయండి. 3 విజిల్స్కి ఉడికిపోతాయి. తర్వాత మనం అన్నీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని అందులో వేయాలండి. ఇది పుల్లగా ఉంటుందండి పేస్ట్. వేసిన తర్వాత మన మామూలుగా అయితే చింతపండు పులుసు పోస్తాం, దాని బదులు గుజ్జు వేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ వేస్తే సరిపోతుందండి. ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. తర్వాత సరిపడా సాల్ట్, ½ టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి వేసుకున్న కారం కూడా వేసుకుంటే కొంచెం చూడడానికి లుక్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత పులుసు కాబట్టి ఖచ్చితంగా బెల్లం అయితే వేయాలండి. ఒక చిన్న పీస్ వేస్తే సరిపోతుంది. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేస్తే 3 విజిల్స్కి అయితే మనకి మొత్తం పులుసు అంతా ఉడికిపోద్దండి. అంతేనండి, మనం ఏమి మామిడికాయ చిలకడదుంప పులుసు రెడీ అయిపోయిందండి. మీకు కూడా చేసుకుని తినాలనిపిస్తే వెంటనే చేసుకుని తినండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.